బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్, అందరికీ తెలిసిందే. కానీ బీపీతో మనం ఫైట్ చేయగలిగే బెస్ట్ మెథడ్ ఇస్ రెగ్యులర్ చెకింగ్. ప్రతిసారి డాక్టర్ల చుట్టూ తిరగలేరు కాబట్టి ఇంట్లో ఒక బీపీ మెషిన్ ఉంచుకోవడం చాలా ఉత్తమం. మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ డిజిటల్ మెషిన్స్తో పోల్చుకుంటే మా దగ్గర ఉండే మర్క్యూరీ బీపీ మెషిన్స్ ఆర్ ఫార్ మోర్ యాక్యురేట్, ఎస్పెషల్లీ డాక్టర్ చూస్తే. గుడ్డి కంటే మెల్ల బెటర్ కాబట్టి ఏమీ తెలియకపోవడం బదులు సమ్ రఫ్ ఫిగర్ తెలియడం మనకి అడ్వాంటేజెస్. సో మీ ఇంట్లో ఉండే మిషన్ ఏ విధంగా వాడితే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయో మనం డిస్కస్ చేద్దాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ బిగ్గెస్ట్ రూల్ ఏంటంటే ఏ చేతిలో ఎక్కువ రీడింగ్ వస్తుందో కన్సిస్టెంట్లీ ఆ చేతిలోనే చూసుకోమంటాం. రైట్ అవ్వచ్చు, లెఫ్ట్ అవ్వచ్చు. సెకండ్, కట్టుకుని వెంటనే బీపీ చూసుకోకూడదు. కట్టుకొని ఒక 2 to 5 minutes కూర్చొని అప్పుడు బటన్ ప్రెస్ చేయమంటాం. థర్డ్, కట్టేటప్పుడు ఆ కఫ్కి ఒక వైర్ ఉంటుంది కదా, ఆ వైరు ఎలా పడితే అలా ఉండకూడదు అనమాట. జస్ట్ ఇలా మన చేతి ద్వారా డౌన్ దిగేటట్టు ఉండాలి. కుదిరితే బీపీ మిషన్ మన కఫ్ హైట్తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. చాలా మంది పొరపాటుగా కఫ్ కట్టాల్సిన హైట్ కన్నా కింద కట్టేస్తారు. బట్ అలా చేయకూడదు. మనం ఎల్బోస్ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మనకు చిన్న ఫోల్డ్ వస్తుంది చూసారా, ఆ ఫోల్డ్కి 2 fingers హైట్ తర్వాత కట్టాలన్నమాట. కట్టమన్నాం కదని చెప్పి టైట్గా కట్టకూడదు. 1 finger ఆ బీపీ కఫ్ అండర్లో దూరేటట్టు ఆ మాత్రం లూజ్నెస్ కూడా ఉంచాలి. ఇలా చేసినప్పుడు మీ బీపీ మెషిన్ తనకి యాక్యురసీ పెరిగే అవకాశం ఉంటుంది. ఉత్తినే చెక్ చేసుకోకుండా ఒక నోట్స్ పెట్టుకొని పలానా డేట్న పలానా టైంన రీడింగ్ ఎంత ఉందన్నట్టు నోట్ చేసుకోండి. అది మీ ట్రీట్ చేసే డాక్టర్కి చాలా యూస్ఫుల్.